యెషయా గ్రంథం 60వ అధ్యాయం. రైట్. చీకటి కమ్ముచున్నది, జనములను కమ్ముచున్నది. ఆమేన్. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవుడి యొక్క లేఖనాన్ని తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రవక్త 1955లో ఈ వర్తమానాన్ని ప్రవక్త మనకిచ్చాడు. యాక్చువల్గా నేను 2-3 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా సంఘానికి ఒక శ్రేష్టమైన వాక్యం అందించాలని. నాకు ఒక 4 వారాలుగా నా జిరాక్స్ మిషన్ పాడైపోయింది కాబట్టి నేను ప్రింటౌట్ తీసుకోవటానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అంటే ప్రింటౌట్ తీసుకోవటానికి నా జిరాక్స్ మిషన్ లేదు, లేకపోతే నా ఫైల్ ఎంత తీసుకొని వస్తా మీకు తెలుసు. కానీ దీంట్లో నేను ఫోన్లో సెట్ చేసుకోవటానికి లెటర్లు ఏం చిన్నగా కనబడతాయి. రెండవది, అది నేను అనుకున్న దాన్ని నేను అందించలేను. పేపర్ అయితే నాకు అంతా కనబడతా ఉంటుంది కింద నుంచి పైదాకా, ఫోన్లో ఇంతే కనబడిద్ది. కనుక దాన్ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. అయినప్పటికీ కూడా ఒక మంచి వర్తమానము నేను సిద్ధపరుద్దామనే ఉద్దేశంతో ప్రభువుని అడిగాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను కుటుంబ బలిపీఠం దగ్గరికి నడిపించాడు. అంటే దేవుడు, నేను ప్రతిసారి సంఘంలో వర్తమానం ఇవ్వటాన్ని నేను ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు ఏదో ఒక మార్గం చూపిస్తే నా మార్గం దగ్గరికి వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా. నా సొంతగా నేను ఏది ఇక్కడ తీసుకురావటానికి నేను ప్రయత్నం చేయను. ఇక్కడే కాదు, ఏ బలిపీఠం దగ్గరికి వెళ్ళినా నేను ప్రభువుని అడుగుతాను, ప్రభు నేను ఆ పలానా బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాను, ఏది ఆ ప్రజలకు అవసరం అడిగినప్పుడు దేవుడు నన్ను ఒకవేళ సిద్ధపరచుకున్న వర్తమానాల దగ్గరికి వెళ్తే అక్కడే. ఇప్పుడు మన గురువారము 2014లో ఇచ్చిన వర్తమానం ఇచ్చారు. అందరు ఇక్కడే ఉన్నారమ్మా? మీ మొహాలన్నీ ఇక్కడ చూపించండి. కొంతమంది ఏలాడేసిన కింద ఇలా కూర్చున్నారు. అలా కాకుండా అందరు కాస్త యాక్టివ్గా ఇక్కడ చూస్తూ ఉండండి. సమయం 10:30 అయింది, 1 గంటలోపు మిమ్మల్ని విడిచిపెడతాను. కనుక గమనించాల్సింది ఏంటి అంటే, నేను ప్రభువుని అడిగాను. ప్రభువుని అడిగితే ప్రభు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు. ఏమిటా వర్తమానం అంటే, ఈ లేఖనం చదివినప్పుడు నాకు వచ్చిన వర్తమానం ఏంటంటే, ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి వర్తమానము. నేను ఈరోజు ఆ వర్తమానంలో నుంచే తీసుకున్నాను. అంశం ఏమిటంటే, అంధకార గడియలో యేసు వచ్చెను. వినలే చాలామంది. ద డార్కెస్ట్ అవర్ దెన్ జీసస్ కమ్స్ అలాంగ్. నవంబర్ 14, 1955లో ఈ వర్తమానం ప్రవక్త ఇచ్చాడు. ద డార్కెస్ట్ అవర్ దెన్ జీసస్ కమ్స్ అలాంగ్. అంధకార గడియలో యేసు వచ్చెను. ఈ తెలుగులో లేదు వర్తమానం, ఈ టోటల్గా ఇంగ్లీష్లోనే ఉంది వర్తమానము. నేను వర్తమానం అంతా తీసుకోలేదు, అందులో 2-3 పాయింట్లే తీసుకున్నాను. అక్కడి నుంచి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి నేను వెళ్ళటం జరిగింది. అయితే ప్రవక్త తీసుకున్న వర్తమానంలో ఈ లేఖనం అయితే లేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మరి ఈ యొక్క లేఖనం తీసుకోవటం జరిగింది. నేను ఈ రోజున ఏమిటి అంధకార గడియ, వాట్ ఈస్ ద డార్కెస్ట్ అవర్, అంధకార గడియ ఏమిటి, ఈరోజు దాన్ని మనం చూద్దాం. అంధకార గడియ అంటే చీకటి పడితే అంధకార గడియ కాదు, కాదు. ఇది మనుషుల యొక్క జీవితాలతో పోల్చబడిన అంధకార గడియ. ఆమేన్. నేను ఈరోజు బైబిల్లో 2 రకాలైనటువంటి విషయాలు చెప్పాలనుకుంటున్నా. మొదటిది, దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా తన తండ్రి చిత్తము లేకుండా ఈ భూమి మీద ఏమీ చేయలేదు.
ఆమేన్. తండ్రి చిత్తము లేకుండా తండ్రికి ఏది ఇష్టమో అది మాత్రమే ఆయన జరిగించుకుంటా వచ్చాడు. రెండవది, దేవుని చిత్తము లేకుండా కూడా భూమి మీద చాలా కార్యాలు జరిగాయి. అది దేని బట్టో తెలుసా? అది కేవలము విశ్వాసాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి తండ్రి యొక్క చిత్తము, రెండవది మన విశ్వాసం. ఈ రెండు విషయాలు మీరు చాలా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము. నేను ఈరోజు కొన్ని లేఖనాలు మీ ఎదురు తీసుకొస్తా. మత్తయి సువార్త 9వ అధ్యాయము. తీసారండి? రైట్. 27వ వచనం నుంచి. ఆయన వెంట వచ్చి కేకలు వేసిరి. తరువాత అడగగా నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. వారి కన్నులు తెరవబడెను. ఇది ఎవరికి తెలియకుండా ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి రైట్. చాలండి. ఇప్పుడు ఇక్కడ నేను మీ తల్లపైకి ఎత్తండి. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుచున్నాను, ఆ గుడ్డివారు స్వస్థత పొందుకోవటము అసలు తండ్రి చిత్తమేనా? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది బలహీనలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి సమస్య, కుటుంబ సమస్య కావచ్చు, శరీర బలహీనతలు కావచ్చు, లేకపోతే శోధనలు కావచ్చు, లేకపోతే వేదనలు కావచ్చు, సంథింగ్ ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నప్పుడు యేసు వస్తే అది ఎలాంటి ఒక స్థానాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుచున్నానంటే, ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వస్తా ఉన్నాడు. ఆయన బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా కోనేరు దగ్గరికి వస్తే ప్రభువు శిష్యులందరూ అక్కడే నిలబడిపోయారు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడ ఇలాగే చాలా మంది రోగులు పడి ఉన్నారు. మనందరూ రోగులమే. నాకు రోగం లేదని ఎవరో చెప్తారా? ఎవరో చెప్పలేరు. మనిషికి ఒక రోగం ఉంటుంది ఇక్కడ, అవునా? కనీసం పంటి నొప్పి అయినా ఉంటుంది, అవునా? రైట్. అందరము రోగులమే ఇక్కడ. కానీ దేవుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి రోగులను అందరినీ స్వస్థపరచాల. జాగ్రత్తగా విందాం. ఆయన భూమి మీద రోగులందరినీ స్వస్థపరచాల. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు చనిపోయిన వారందరినీ లేపల. ఆమేన్. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రతి ఇంటిని దర్శించాల. ఆమేన్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు తిరగల. ఆమేన్. మీకు అర్థమవుతుందని చెప్తుంది. ఇక్కడ దేవుని చిత్తము, రెండవది మన విశ్వాసం. ఈ రెండు నేను మీ ఎదురు తేవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చాడు. వస్తే అక్కడ మీ అందరికి తెలిసిన స్టోరీయే. 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ దేవదూత వచ్చినప్పుడు అన్ని నీళ్లు కదిలించబడతాయి. ఎవడు ముందు దిగునో వాడికి స్వస్థత. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్లేస్ అంతా కూడా ఒక చీకటి స్థలం అని చెప్పుకోవచ్చు. ఎందుకని అందరి హృదయాలలో ఒక అంధకారము నింపబడి ఉన్నటువంటి స్థలం అది. వాళ్ళల్లో ఒక్కలకు కూడా వెలుగు లేదు. ఆమేన్. కానీ అప్పుడప్పుడు వెలుగు వస్తుంది. వెలుగు వచ్చినప్పుడు స్వస్థత కలుగుతుంది. కానీ ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వచ్చాడు. అక్కడ అందరూ రోగులే కదా, ఈయన అందరినీ స్వస్థపరచగలడు కదా. ఆమేన్. కానీ ఆయన ప్రత్యేకంగా ఒక రోగిని కలుసుకోవడానికి వెళుతున్నాడు. ఆమేన్. ఒకవేళ అక్కడే కూడా ఎవడో
కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉన్నాడు, వాడిని కూడా దాటి వెళ్ళాడు. అక్కడ ఒకడు కుంటివాడు ఉన్నాడు, వాడిని దాటి వెళ్ళాడు. ఆమేన్. ఒక నడుము పడిపోయిన ఉన్నాడు, వాడిని దాటి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఎన్నో రోజులు అసలు లెగలేని వాడు ఉన్నాడు, వాడిని కూడా దాటి వెళ్ళాడు ఆయన. ఆయన వాళ్ళందరినీ స్వస్థపరచగలడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి చిత్తమును ఆయన వెతకటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడ అనేక మంది రోగులు పడి ఉండినప్పటికీ కూడా ఆ స్థలంలోకి ఆయన రాగానే అనేక మందిని దాటుకుంటా 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, లేచి నీ పరుపునెత్తుకొని నడువుము. ఆమేన్. అంటే వాడు అక్కడ స్వస్థపరచబడటం తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని చిత్తాన్ని వెతకాలి. దేవుడు ఎప్పుడు కూడా తన తండ్రి చిత్తములోనే వస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ కూడా తన తండ్రి చిత్తములోనే వస్తాడు. ఆయన తన పరలోకపు నియమాన్ని దాటి ఎన్నడూ కూడా దాటి వెళ్ళలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన వాక్యాన్ని దాటి ఎన్నడూ కూడా వెళ్ళలేదు ఆయన. ఆమె చెప్తారా? మనం అనేక సార్లు మన వాక్యాన్ని విడిచిపెట్టి మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడైతే ఎన్నడూ, అది కఠినంగా అనబడవచ్చు, అది కష్టంగా అనబడవచ్చు, ప్రజలకు నచ్చకపోవచ్చు, ప్రజలకు అది ఒక మొండితనంగా అనిపించవచ్చు, లేకపోతే ప్రజలకి అది ఒక మూర్ఖంగా కనబడవచ్చు. అయినా సరే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన వాక్యముతోనే నడిచాడు. కానీ యేసుక్రీస్తు ఎన్నడూ తన వాక్యాన్ని దాటి వెళ్ళలేదు. నమ్ముతున్నారా? రైట్. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ ఒక్కడే స్వస్థపరచబట్ట తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. అందుకే నేను అంటున్నా, ఈ రోజున ఇక్కడ మన అనేక మంది ఉన్నాం. మనకు అనిపిస్తుంది ఈ రోజు నేను ఇక్కడ స్వస్థత పొందుకొని వెళ్ళాలి, నేను ఇక్కడ విడుదల పొందుకొని వెళ్ళాలి, ఇక్కడ నేను జవాబు పొందుకొని వెళ్ళాలి. ఆమేన్. ఒకవేళ అది తండ్రి చిత్తములో లేకపోయినా నీ విశ్వాసమును బట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నీకు జరిగిద్ది. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈరోజు స్వస్థపరచబడటం అనేది దేవుని చిత్తంలో లేకపోవచ్చు, లేకపోతే ఈ రోజే నీకు మేలు కలగటం అనేది దేవుని చిత్తంలో లేకపోవచ్చు. కానీ నువ్వు నమ్మిన ఎడలా, ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఆయన యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట నడిచారు. ఆమేన్. వాళ్ళు అంటున్నారు, దావీదు కుమారుడా మమ్మును కనికరించమని కేకలు వేశారు. ఆయన వెళ్ళిపోయాడు, ఒక ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూడా వెళ్ళారు వాళ్ళు. అర్థమైందండి? ఆయన ఇంట్లో కూడా వెళ్ళారు. వెళ్ళి మరలా అడుగుతున్నారు, అయ్యా. ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి యేసు అంటున్నాడు, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారు? ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? నిజముగా వీరు గుడ్డివారు. ప్రవక్త అంటాడు, వారి జీవితంలో అంధకార గడి అది. వారి జీవితంలో ఇంతవరకు వెలుగును చూడని గడి అది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ అంధకారాన్ని పోగొట్టడానికి యేసే అక్కడికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి గురుడితనం. వాక్యం చూస్తాం కానీ మనకు అర్థం కాదు, వాక్యం చదువుతాం కానీ మనకు అర్థం కాదు, బైబిల్ తెరుస్తాం, వాక్యం చదవబుద్ధి కాదు, ఏదో గుర్తు వస్తుంది. నువ్వు బైబిల్ తెరవగానే బయట నుంచి ఎవరు అప్పుడే పిలుస్తారు. అసలు ఎప్పుడు పిలవనోళ్ళు ఎందుకు పిలుస్తారు? వాళ్ళ ఎవరున్నారు? దెయ్యం ఉన్నాడు, సైతాన్ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను వాక్యం చదవనివాడు. నీ గుడ్డితనం కలగ చేయటమే దుష్టుడి యొక్క ఉద్దేశం. నువ్వు వెలుగు చూడకుండా చేయటమే సాతాను యొక్క పని. నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించు. అసలు ఎన్ని రకాల శబ్దాలు నీ వెనక. నువ్వు బైబిల్ చదవటానికి తెరువు, వెంటనే ఫోను, ఒక అర్ధ గంట అంతే. బైబిల్ అట్లా మూసేసి నువ్వు బండి వేసుకొని వెళ్ళిపోవటమే, కారు వేసుకొని వెళ్ళిపోవటమే, లేకపోతే నడుచుకుంటా వెళ్ళిపోవటమే. సాతాను వాడు వెలుగులోకి నిన్ను తీసుకొని వెళ్ళడు. ఆమేన్. ఎందుకంటే వాడు ఎల్లప్పుడూ చీకట్లో నివసించువాడు. వాడికి అంధకారం అంటే ఇష్టం, వాడికి చీకటి అంటే బాగా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. వాడు చీకటిని ప్రేమించువాడు దుష్టుడు. ఆమేన్. మీకు తెలుసా, దేవుడు ఎప్పుడైతే
ఆయన భూమి మీద తన వెలుగు కార్యక్రమాలు చేయటం ప్రారంభించాడో, దుష్టుడు కూడా అదే సమయంలో చీకటి క్రియలు చేయటం కూడా ప్రారంభించాడు. తెలుసా మీకు? ఆమె ఇప్పుడు నీ కుటుంబంలో ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక స్థితి కలుగుతూ ఉండగానే సాతాను వాడు ఒక ప్రక్క నుంచి దాన్ని ఏం చేస్తాడంటే దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఈ గుడ్డివారు అంధకారములో వారి జీవితంలో అంధకార గడియ రాగానే, నేను ఇక్కడ ప్రవక్త చెప్పి నేను తీద్దామంటే నాకేను ఫోన్లో చాలా చిన్నగా కనబడుతుంది. అంధకార గడియలో యేసు రాగానే ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే వారి నమ్మకాన్ని పరిశీలన చేస్తున్నాడు, వారి విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన చేయగలడు, ఆయన స్వస్థపరచగలడు, ఆయన ఇప్పుడు నీకు ఇవ్వగలడు, ఇప్పుడు ఆయన నిన్ను లేవనెత్తగలడు, ఆయన ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యము చేయగలడు. ఆమేన్. కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్ష చేస్తున్నాడు. నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? అవును ప్రభువా, నేను నమ్ముచున్నావు. అసలు వారికి యేసు ఎలాగుంటాడో తెలియదు. ఎందుకని వాళ్ళు గురిడివారు. యేసు ఎలా ఉంటాడో కేవలం విన్నారు. యేసు దావీదు కుమారుడు, లేకపోతే నజరేయుడైన యేసు, ఆయన స్వస్థపరచువాడు విన్నారు, కేవలం విన్నారంతే. వినటం వల్లనే వారి హృదయాల్లో విశ్వాసం, వారి జీవితాల్లో విశ్వాసం కలిగింది. అందుకే దేవుడు మరొకసారి వారి విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? అప్పుడు వాళ్ళు అన్నారు, నమ్ముచున్నాము ప్రభువా అనగానే ఆయన ఏమన్నాడు? ముట్టి తండ్రి చిత్తం గురించి మాట్లాడలేదు. ఆయన పరలోకములో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడటం లేదు. ఆయన వారిని ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఇప్పుడు మీలో ఎంతమంది విశ్వాసం ఉంది? ఈ బలిపీఠం యొద్ద నుంచి దేవుడు నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని జవాబిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకున్నావో నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అది జరగాలనే కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడు, అంతే కదా? దేవుడు మనతో ఉన్నాడు, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి మనతో ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు మేలే కలగాలని కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో వారి కన్నులు తెరవబడెను, కార్యము జరిగింది. అంధకారములో యేసు వచ్చి వారి కళ్ళు తెరిచాడు. ఈరోజు నేనంటున్నాను, ఒకవేళ మీ జీవితంలో ఒక అంధకార గడియ లాంటిది ఏదైనా ఏర్పడితే, ప్రైజ్ ది లార్డ్. రెండవది, నేను ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. ఏమిటంటే ప్రవక్త ఒక వర్తమానం నుంచి ఒక మాట మాట్లాడుచున్నాడు. ఆ వర్తమానం ఏమిటి అంటే, ప్రవక్త మాట్లాడిన ఒక వర్తమానము, రైట్ ఇక్కడ యాయీరు కుమార్తెను లేపుట అనే వర్తమానంలో కూడా ప్రవక్త అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈరోజు మన వర్తమానం పేరే అంధకార గడియలో యేసు వచ్చెను. ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. ద డార్కెస్ట్ అవర్ దెన్ జీసస్ కమ్స్ అలాంగ్. ప్రవక్త 55వ సంవత్సరంలో ఇచ్చిన వర్తమానము. ఇందులో యాయీరు కుమార్తెను లేపుట అనే వర్తమానంలో కూడా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడంట. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఒకే సమయంలో రెండు విషయాలు నెరవేరటం. ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి వెళుతున్న గడియలో, ఒకటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి వెళుతున్న గడియలో మధ్యలో విశ్వాసము చేత ఒక వ్యక్తి మేలు పొందుకోవటం. ఒకే మార్గములో రెండు ఉన్నాయి. ఒకటి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళుతున్నాడు. ప్రవక్త ఎవరు మాట్లాడుతున్నాడంటే, భూమి మీద యేసుక్రీస్తు ప్రభులు వారు జీవించినప్పుడు ఆయన ఒక ఇంటికి వెళ్ళాడంట.
ఆయన ఎలాగెళ్ళాడు? ఆయన ఎప్పుడు కూడా సువార్త భారం కలిగి వెళ్ళేవాడు. నేను చెప్పా, యేసు భూమి మీద ఉన్నప్పుడు అందరూ ఇలాగ వెళ్ళలేదు, ఆయన కొన్నిళ్ళే వెళ్ళాడు. అందులో బెతనియా గృహం ఒకటి. ఆమేన్. బెతనియా గృహం ఒకటి, అది లాజరు ఇల్లు. అవునా? ఆయన లాజరు ఇంటికి వెళ్ళి ఆయన సువార్త బోధించాడు. ఆ గ్రామంలో గృహాలు లేవా? కానీ ఒక్క ఇంటికి వెళ్ళాడు ఆయన, ఆ సువార్తను బోధించాడు. జాగ్రత్తగా విందా, ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఆయన బోధించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంట. ఎందుకు వెళుతున్నాడంటే లాజరుకి రోగం వస్తుందని దేవుడికి తెలుసంట. లాజరుకి వ్యాధి వస్తుందని దేవుడికి తెలుసంట. లాజరు చనిపోతాడని కూడా దేవుడికి తెలుసంట. ఆయనంట ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీకు ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తా. అయితే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటి నుంచి ఆయన వెళ్ళకుండా నీవు ఆయన బ్రతిమలాడుకో. ఈ మాట విన్నారా? దేవుడు నీ ఇంటికి వస్తే నీ ఇంటి నుంచి వెళ్ళకుండా, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, మళ్ళీ తెలుగు కూడా చెప్తాను నేను. జీసస్ హ్యాడ్ గాన్ అవే ఫ్రమ్ ద హోమ్ ఆఫ్ లాజరస్, మార్తా అండ్ మేరీ. And now when Jesus went away, sickness came in. యేసు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో బలహీనతలు నీలోకి వస్తాయంట, నీ ఇంట్లోకి వస్తాయంట. వింటున్నారా? అమ్మో, మీ ఇంటిని దేవుడు విడిచి వెళ్ళిపోతా ఉండగానే, ఆయన అటు వెళ్ళగానే బలహీనతలు వస్తాయి. అండ్ when Jesus goes away from your home, ట్రబుల్ విల్ కమ్ ఇన్. ఆయన ఎప్పుడైతే వెళతాడో సమస్యలు వస్తాయంట. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. జస్ట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, వెన్ జీసస్ లీవ్స్ యువర్ హోమ్, లుక్ అవుట్ ఫర్ ట్రబుల్. ఎప్పుడైతే ఆయన వెళ్తున్నాడో ఇక నువ్వు వెతుక్కోవటమేనంట సమస్యలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ సమస్యలు చూసుకోవాలంట. ఆయన వెళ్ళిగానే జమం వెళితే ఏముంటుందండి? అక్కడ వెలుగెళ్ళిపోతే ఏముంటుంది? ఇప్పుడు కరెంటు పోయింది, మీ ఇంట్లో బాగా లైట్లు వెలుగుతాయా? ఊరు మొత్తం కరెంటు పోతే అంతా చీకటే, నువ్వు ఎటు చూసినా చీకటే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడైతే నీ ఇంటిని విడిచి వెళ్ళిపోతాడో ఇక నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని శ్రమలనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, యు బెటర్ ట్రీట్ హిమ్ రైట్ అండ్ ప్రే అండ్ లవ్ హిమ్ అండ్ కీప్ హిమ్ దేర్, కాజ్ హీఈస్ ద బెస్ట్ కంపెనియన్ అండ్ ఫ్రెండ్ యూ ఎవర్ హ్యాడ్ ఆర్ ఎవర్ విల్. సో యు కీప్ హిమ్ దేర్, మేక్ హిమ్ వెల్కమ్, live the kind of life that he would like to associate with you. దేవునికి స్తోత్రాలు. నువ్వు ఆయనతో సరిగ్గా వ్యవహరించు, నువ్వు ఆయన ఉన్నప్పుడు సరిగ్గా ప్రార్థించు, నువ్వు ఆయన ప్రేమించటం ప్రారంభించు, నువ్వు అక్కడే ఆయనతో నిలిచి ఉండటం ప్రారంభించు. అది నీకు చాలా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీకు అత్యుత్తమమైన సహచరుడుగా ఉన్నాడు, ఆయన నీకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన ఎప్పటికీ అలాగే ఉంటాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ఇంట్లో ఆయన ఉంచుకో, నువ్వు ఆయనకి స్వాగతం పలుకు, ఆయనతో సహవాసం చేయాలని కోరుకో, ఆయనతో జీవించాలని కోరుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఉండొద్దు. ఒకానొక దినమున ఆయన అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఆమేన్. అబ్రహాం ఇంటికి రాగానే అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళి వెల్కమ్, స్వాగతం పలికాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, నీ దాసుని మీద నీ కటాక్షం ఉంచు ప్రభువా, నీ దాసుని ఇంటిలో నుంచి నువ్వు వెళ్ళొద్దు, నా ఇంటిని నువ్వు దాటి వెళ్ళొద్దు, నువ్వు నా ఇంటిలోకి రా ప్రభువా. ఆయన వస్తే వాగ్దానాలు తెస్తాడండి, ఆయన వస్తే నీకు బహుమానాలు తెస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాజరు ఇంట్లో నుంచి యేసు వెళ్తున్నాడంటే ఎవరు అడగలేదంట, ప్రభువా ఉండపోయావా? ఎప్పుడన్నారు?
మార్త ఎప్పుడు అంది? 21వ వచనంలో ఏమంది? నువ్వెక్కడ ఉండినే ఏడలా. సంఘంలో కూడా కొంతమంది అలాగే అంటారు, అయ్యారు మీరు మా కోసం ప్రార్థన చేస్తే బాగానే ఉండేది. అది ఎప్పుడు చెప్పాలి? శ్రమ రాక మునుపు. అయ్యా మా కోసం ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అయ్యా. కష్టము రాకమునుపు, దుఃఖము రాకమునుపు, నీ ఇంట్లోకి శ్రమలు రాకమునుపు, నీ ఇంట్లోకి బలహీనతలు రాకమునుపు, ఏ రోజన్నా సంఘంలో ఎవరన్నా వచ్చి అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్న ఒక్క విశ్వాసం ఉన్నదా ఇక్కడ? లేరు. వచ్చాక మాత్రం మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, మేము శ్రమలో ఉన్నాం, మేము దుఃఖంలో ఉన్నాం, మేము కష్టంలో ఉన్నాం. మార్త ఫ్యామిలీలో నుంచి వచ్చారు మీరంతా, లాజరు ఇంట్లో నుంచి వచ్చారు. అంతా అయిపోయాకప్పుడు అడుగుతారు, ప్రభువా నువ్వు ఎక్కడుంటే బాగుండేది కదా. ఆ మొక్క ఎప్పుడు అనాలి? ఆయన ఇంటి నుంచి విడవక మునిపే, ఆయన వెళ్ళగానే శ్రమలు రాక మునిపే, ఆయన వెళ్ళగానే బాధలు రాక మునిపే, అదే ఆ ఇంటి నుంచి కదలగానే నువ్వు బ్రతిమలాడుకోవాలి, ప్రభువా నా ఇంటిని నువ్వు దాటి వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి తెలుసంట. దేవుడికి ఏం తెలుసంటే లాజరు చనిపోతాడని, లాజరుకు అనారోగ్యం వస్తుందని ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఆయన అంటున్నాడు, when Jesus had made the quotation that he did not do one thing except the Father showed him. Now watch in the vision. Now Lazarus he knew was going to be sick, and now he went away from Lazarus' house. Well, after he was gone a day or two, the first thing Lazarus took sick, right kick. They sent for Jesus, and Jesus, the lowly Lord, instead of returning back, what he did? He went on farther, just ingored it. They sent again. Still he would not go. And he waited till the appropriate time that he knowed the Father had told him what was going to happen. యేసు తండ్రి తనకు చూపించే వరకు ఆయన చేయలేదంట. ఒకరోజు అయిపోయింది, లాజరు అనారోగ్యం పాలవుతాడని దేవుడికి తెలుసు, అవునా? ఆయన లాజరు నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఆయన వెళ్ళాడు. మీకు ఆ మొదటి విషయం ఏంటంటే లాజరు అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే వారు యేసు కొరకు కబురు పంపారు. వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రియమైన ప్రభువా తిరిగి రావడానికి బదులుగా ఆయన ఏం చేశాడు మీకు తెలుసా? ఆయన దాన్ని పట్టించుకోలేదు. వారు అక్కడి నుంచి పంపారు, అయినప్పటికీ ఆయన వెళ్ళలేదు. తండ్రి ఏమి జరుగుతుందో తనకు చెప్పాడని తెలుసుకునే సరి అయిన సమయం వరకు ఆయన వేచి ఉన్నాడు. నేను ఈ మాట చెప్పటానికే, దేవుని చిత్తము నెరవేర్చబడే గడియ వచ్చే వరకు ఆయన వేచి ఉంటానే ఉన్నాడు. ఎలాగా అంటే లాజరు చనిపోయాడని తెలుసు, పాతి పెట్టబడతాడని తెలుసు, అతడు కుళ్ళిపోతాడని తెలుసు. ఒకవేళ ఆయన గినక, జాగ్రత్తగా వినండి, ఇక్కడ యేసు గినక అక్కడే ఉంటే, వినాలి, యేసు గినక ఆ ఇంట్లోనే ఉంటే వాళ్ళంట, ప్రభువా ఇదిగో మా అబ్బాయికి బాగా కొద్ది ప్రార్థన చేయి. అప్పుడప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళగానే చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదా, అవునా? చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలను తీసుకొస్తారు. అయ్యా మా పిల్లోడికి 2 రోజులు జ్వరం తగులుతుంది, ప్రార్థన చేయి అని ప్రార్థన చేయించుకుంటారు. లేకపోతే మా ఆయనకి బాటలో ప్రార్థన చేయను. లేకపోతే ఎవరో ఒక ఆమె వస్తుంది, వచ్చి అంటది, అయ్యా మా ఆయన తాగుడు మాంటలేదు. మన 18వ తారీఖున నేను సేరెడ్డిబడిలో వాక్యం చెప్పడానికి వెళితే, వాక్యం అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన బయటకు రాగానే ఒక సహోదరి వచ్చి చెప్తుంది, అయ్యా మా అబ్బాయికి పక్షవాతం వచ్చింది, కాస్త ప్రార్థన చేస్తుంది, బాగా తాగి పక్షవాతం వచ్చింది, అయ్యా ప్రార్థన చేయి అని చెప్పింది. మా ఆయన కూడా తాగుడు మాంటలేదు, అతని కొరకు కూడా ప్రార్థన చేయి అంటే, ఒక సేవకుడు రాగానే మనకేమొస్తాయి అంటే అన్ని సమస్యలు గుర్తొచ్చి ప్రార్థన చేయించుకుంటాం. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? యేసు ఉండినట్లయితే లాజరుకు అలాగే ప్రార్థన చేయించేవాళ్ళంట, బలహీనుడు అవ్వగానే. ఆమేన్.
దేవుడికి ముందే తెలిసి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 4వ రోజున దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట, నువ్వు వెళ్ళి వాడిని లేపు. ఆమె నువ్వు వెళ్ళి వాడిని, ఆయన ఆజ్ఞ రాకుండా ఆయన ప్రయాణం ప్రారంభించలా. ఆమెన్. ఆయన రాగానే ఆయన వచ్చి ఎప్పుడైతే నిలబడి ఉన్నాడో ఆయన ఏం చేశాడు? లాజర్ని, కుళ్ళిపోయిన లాజర్ని, సమాధిలో ఉన్న అందరిని పిలవలా. దేవుడు చనిపోయిన వారందరిని అక్కడ లేపట్లా. ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన 3 లేపాడు. ఆయన 3 శవాలను మాత్రమే దేవుడు బ్రతికించాడు. అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. అనేక మంది యూదులు చనిపోయారు, లేపలా. అనేక మంది సమాధిలో పెట్టబడ్డారు, వారిని పేరు పెట్టి పిలవలా. ఆయన 3 వ్యక్తులను లేపనెత్తాడు. ఆమేన్. ఆయన ఎంతకంటే సువార్త బోధించి 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 అలసిపోయి నడుచుకుంటా బెతనియా గ్రామం దగ్గరికి వచ్చాడు. ఒక ప్రాణాన్ని బ్రతికించటానికి, ఒక పునరుద్ధానాన్ని తీసుకురావటానికి. కారణం ఏమిటి? లాజరు కుటుంబానికి, మార్తా మరియా కుటుంబములో అది ఒక అంధకార గడియ. ఆమేన్. అది ఒక చీకటి గడియ. వారి జీవితాల్లో ఒక అంధకారము, ఒక భయంకరమైనటువంటి చీకటి గడియ. ఎందుకంటే ఇంట్లో నుంచి జీవం వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెలుగు వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి విశ్వాసి సమాధిలోకి వెళ్ళిపోయాడు. వారి కుటుంబం అంతా దుఃఖము, ఆ దుఃఖమే వారి యొక్క అంధకార గడియ. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ సమయంలో యేసు వచ్చాడు. ఆమేన్. ఎందుకు? వాళ్ళ దుఃఖాన్ని తొలగించటానికి, వారి కన్నీరు తుడవటానికి, వారి ఇంటిలో ఉన్న మరణాన్ని వెళ్ళగొట్టడానికి, వారి జీవితాల్లో ఉన్న కుళ్ళిపోయిన స్థితిని తొలగించటానికి ఆ స్థితిలో యేసు వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఆయన రెండవదిగా ఎక్కడేం చేస్తున్నాడు? ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఆయన అవతల ఉన్నాడు, నది అవతల ఉన్నాడు. నది అవతల ఉన్నప్పుడు ఆయనకు తెలుసు యాయేరు కుమార్తె రోగి అయి ఉంటుందని. ఆమేన్. యాయేరు కుమార్తెకు రోగం వస్తుందని ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి చిత్తము కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆలస్యం చేయిస్తున్నాడు. కుమార్తె చనిపోయింది. కుమార్తె చనిపోయినప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి దేవుడు బయలుదేరాడు. వెళుతూ ఉండగా అంధకార సంబంధమైన వ్యాధి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె జీవితంలో 12 సంవత్సరాలు ఆ చీకటి పట్టి. ఎన్ని సంవత్సరాలు? మనకెన్ని సంవత్సరాలు చెప్పాలి వెంటనే? మనకెన్ని సంవత్సరాలు? వాక్యపు వెలుగు సంబంధం లేదు, వాక్య ప్రత్యక్ష సంబంధం లేదు, దేవునితో నడవటం సంబంధం లేదు. దేవుని కంటే మనకన్నీ ఎక్కువ. దేవుడే అందరికంటే చిన్నోడు మీ జీవితంలో, దేవుడే అందరికంటే తక్కువవాడు మీ కుటుంబాల్లో. దేవుణ్ణి అన్నింటినీ కొన్ని ముందు పెట్టుకుంటారు, కానీ దేవుణ్ణి అయితే ఒక మూల పడేస్తారు మీ ఇంట్లో. మీకు తెలియదు, మీకు అంధకారం చుట్టుకుంది. దేవుణ్ణి ఒక మూలన పడేశారు. దేవుడు అవసరం లేదు, దేవుడితో పని లేదు, వాక్యముతో పని లేదు, ప్రభు సన్నిధితో పని లేదు. నిజంగా నీ కుటుంబానికి దేవుడు అవసరమైతే, నీ పిల్లలకి, నీ భార్యకి, నీ బిడ్డలకి, నీ కుటుంబాలకి నిజంగా దేవుడు అవసరమైతే అర్ధగంట ముందొచ్చి ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు మీరు. మీకెవరికి దేవుడు అవసరం లేదు. అందుకని 9ంటికి వస్తారు, 9:15కి వస్తారు, 9:30కి వస్తారు. మీ ప్రార్థన అవసరం లేదు, దేవుడి సహాయం అసలు అవసరం లేదు. మీకు దేవుడే అవసరం లేదు. వెళ్ళాలి కాబట్టి వస్తున్నారు అంతే, ఓ సంఘం కావాలి కాబట్టి వస్తున్నారు అంతే. మీకు దేవుడు అవసరం లేదు, ఆయన మూల పడేశారు. నిజంగా ఆకలి కొని ఉంటే ఏం చేస్తావు? పరిగెడతావు ప్లేట్ దగ్గరికి. ఆకలి కొని ఉంటే దేవుడు ఆకలిగా ఉండాలి, మీకు వాక్యము ఆకలిగా ఉండాలి. అన్నిటికీ సమయం కేటాయిస్తావు. ప్రార్థన చేయటానికి ఏమైంది? ఒక అర్ధగంట ముందొచ్చి ప్రార్థన చేస్తే మీరేమన్నా చులకనవుతారా? ఒక అర్ధగంట ముందుకు వచ్చి నా కొరకు చేయక్కర్లా, నీ కోసం, నీ కుటుంబం కోసమే. యేసు ప్రభు అదే అన్నాడు కల్వరి శిలువలో, నా కోసం ఏడమోహం తలల్లారా మీ దండం పెడతా అన్నాడు ఆయన. మీ బాధ ఆయనకు తెలుసు. అమ్మో అట్ట అయిపోయిందంట, అమ్మో ఇట్ట అయిపోయిందంట, అమ్మో ఇతరుల గురించి అమ్మో అమ్మో అంటాం, కానీ ఓ ప్రక్క నుంచి నీ జీవితం నాశనం అవుతుందో చూసుకోవే.
నీ బ్రతుకు, నీ కుటుంబము అంధకారంలోకి దిగజారిపోతుంది. దాని గురించి దేవుని దగ్గర మొరపెట్టే ఆత్మ లేదా? ఉండదా? దేవుడు అవసరం లేదా? మీకు అవసరం లేదు నాకు తెలిసి. ఏదో ఆదివారం వెళ్ళాలి, ఒక వాక్యం వినాలి, అక్కడే గేటు దగ్గర అక్కడ దులుపుకోవాలి, వచ్చేయాలి. దేవుడికి లెక్కప్ప చెప్పాలి ఒక రోజున. జాగ్రత్త, నువ్వు వినని దానికి లెక్కప్ప చెప్పక్కర్లా. హలో విశ్వాసులారా, నువ్వు వినని దానికి లెక్క అప్ప చెప్పక్కర్లేదు. వినిన ప్రతి వాక్యానికి, వర్తమానానికి నువ్వు లెక్క అప్ప చెప్పాల్సిందే. నువ్వు వినిన ప్రతి వర్తమానానికి, నువ్వు గురువారం విన్నా, ఆదివారం విన్నా, శుక్రవారం విన్నా, నువ్వు ఎన్ని వర్తమానాలు విన్నావో అన్ని వర్తమానాలకి నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఆమేన్. ఎందుకంటే ఇంకా ఆయన పశువుల తొట్లో లేడు. వింటున్నారా? అక్కడి నుంచి లేచాడు ఆయన, కలవరి దగ్గరకు వచ్చాడు. కలవరిలో ఆయన తన రక్తముతో నిన్ను నన్ను ధర చెల్లించి నిన్ను నన్ను కొన్నాడు అక్కడ. ఇప్పుడు కలవరి దగ్గర కూడా లేడు ఆయన. ఇంకా శ్రమల దినాలు, ఇంకా క్రిస్టమస్లు, ఇంకా పుట్టినరోజులు ఆయన లేడు. పశువుల పాకలో నువ్వు క్రిస్టమస్లు చేసుకోవటానికి. అర్థమైందా? నువ్వు శ్రమల దినాలు చేయటానికి ఇంకా కలవరిలో లేడు ఆయన. అక్కడి నుంచి కూడా కదిలాడు ఆయన. ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆమేన్. మనల్ని కొని, అమ్మ వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? బ్రతికే ఉన్నారా? ఆమేన్. ఆయన ప్రధాన యాజకుడిగా మనల్ని కొన్న మన పాపాలన్నీ ఆయన మోసుకొని పోయాడు. ఆయన ప్రధాన యాజకుడు ఆ స్థానం కూడా దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు మన ప్రార్థనలన్నీ ఆయన పాదాల దగ్గర మోసుకొని వెళ్ళటానికి మధ్యవర్తిగా నిలబడి ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? మధ్యవర్తిగా. నువ్వు చేసే ప్రతి ప్రార్థన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన ఇంకా పశువుల పాకలో లేడు, రక్షకుడే. కానీ మన రక్షణ కొన్నాడు కలవరిలో. అక్కడ లేడు, కొని నీ పాపాలు నా పాపాలు ప్రధాన యాజకుడిగా మోసుకుపోయాడు. అక్కడ బలిపీఠం మీద మన పాపాలన్నీ క్షమించాడు. ఇప్పుడు మన మొరను తీసుకెళ్ళటానికి మధ్యవర్తిగా నిలబడి. ఇది మన దేవుడు. అవసరం లేదా? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మోసుకెళ్తాడు. అమ్మో, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మోసుకెళ్తాడు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో, ఇలా వచ్చావు ఏం ప్రార్థన చేయలా, నీ ప్రార్థన ఒక్కటి కూడా ఈరోజు పరలోకం వెళ్ళటం లేదు. ఎందుకంటే అసలు మొరబెడితే కదా నీ ప్రార్థన ఆయన మోసుకెళ్ళటానికి. నువ్వు ప్రార్థన చెయ్యవు కాబట్టి అవసరం లేదు. అదే నిజంగా నీకు దేవుడు అవసరం అనుకుంటే, నిజంగా ఆయన స్వస్థత. ఎందుకు వచ్చారు? గుడ్డోళ్ళు బ్రతిమలాడుకున్నారు, బ్రతిమలాడారంట. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. చోటే లేదయా నీవు తప్ప నాకి లోకంలో, హల్లెలూయా. వాళ్ళు బ్రతిమలాడుకున్నారు. ప్రభు ఒక ఇంట్లో ఎలాగని ఆ ఇంట్లో కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ గుడ్డివారు ఆయన యందు విశ్వాసం ఉంచి, నువ్వు మరి కళ్ళుండి కూడా నువ్వు ఆయన వెంబడించట్లేదే. కళ్ళుండి కూడా ప్రార్థన చేయనా? ఒకసారి ప్రభు అందరం గుడ్డలు చేయమని చేయనా? చేసుకుందాం. అలా ఆ ప్రార్థన చేద్దామా? ప్రభా నేను గుడ్డోడిని అయిన తర్వాత అప్పుడన్నా ప్రభా ఎక్కడున్నావు అని మెట్లు ఎక్కించండి అమ్మ నన్ను, అలా బ్రతిమలాడుకుంటా చేద్దామా?
మరి వాళ్ళు ఆయన ఇంట్లో ఉన్నాడని తెలిసి ఎంతగా ప్రయాసపడ్డారంటే ఆయన దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే వారు ఆకలి కలిగి ఉన్నారు. ప్రభా, ఎంధకారం నుంచి మాకు విడుదల కావాలి. నీకు ఆ దప్పికుంటే 8:30కే వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం లేచేదే 8ంటికి, 8:45 కానీ బాత్రూంలోకి వెళ్ళాం స్నానం చేయడానికి. భయం లేదు, దేవుడి భయం లేదు, దేవుని భయం లేదు. అందుకే దేవుడు తెలుసు, జనముల మీదకి కటిక చీకటి కమ్ముచున్నది. దేని మీద కంట? జనముల మీదకి కటిక చీకటి కమ్ముచున్నది. దేవుడికి ముందే తెలుసు, కుటుంబాల మీదకి ఆ చీకటి తెర అలా ముసుకేసి. మీకు తెలుసా, పొద్దున్న తెల్లవారుజామున జపాన్లో సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది. 7.2 స్కేల్, రెక్టర్ స్కేల్, 7.2 పొద్దునే తెల్లవారుజామునే వచ్చింది. ఒక్కోసారి ఒకవేళ నువ్వు లేటుగా లేచే లోపల భూకంపం వచ్చి భూమిలోకి వెళ్ళిపోతావేమో చూసుకోరు. ఆ నిద్రలోనేక నీ ఇంటిని చూసుకో, నీ భార్యను చూడో, నీ భర్తను చూడో, నీ పిల్లలను చూడో, నీ ఆస్తిని చూడో. పాపం ఎక్కడెక్కడ దాచావో నోటు కాగితాలు అయ్యి చూడవు. నోటు కాగితాలు ఎంత కట్టవుతుంది అవి కూడా చూడవు. జపాన్ వాళ్ళు తెలియదు పాపం, చైనాకు కూడా ఎఫెక్ట్ ఇచ్చింది అది. తెల్లవారే సరికల భూకంపం వచ్చింది. పొద్దున్న లెగ్గ నేను పాటలు పెడదామని పెట్టగానే అదే కనబడుతుంది. అప్పటికే 400 మంది చూశారు. వేసింది అప్పటికే 4 నిమిషాల క్రితం వచ్చిన మెసేజ్. తెలుసా ఈ భూమి ఎప్పుడు చీకటి అంధకారం అవుతుంది నీకు తెలుసా? మన బ్రతుకులు భూమి మీద నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాయో మనకు తెలుసా? ఒకవేళ నువ్వు నీ నేత్రాలు నిజంగా తెరవబడి ఉంటే, దేవుడు నీకు అవసరం అనుకుంటే, ప్రార్థన అవసరం అనుకుంటే, ఆయన సహవాసం నాకు కావాలి అని అనుకుంటే, ఆయన నా స్నేహితుడు అని నువ్వు అనుకుంటే, నేను ఆయన వెంబడించాలని నువ్వు అనుకుంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయన నడుస్తూ ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి ఆమె అంధకారం, వ్యాధి తగ్గట్లా. అనేక హాస్పిటల్ తిరిగింది, కనబడిన హాస్పిటల్. కొంతమందికి ఉంటుంది, ఈ డాక్టర్ ఇంజెక్షన్ చేస్తే తగ్గలేదనుకో, ఇక ఆడ ప్రపంచంలో మంచివాడే కాదు. వెంటనే ఇంకో డాక్టర్ వాడు 4 టాబ్లెట్లు ఇస్తాడు, వీళ్ళు వేసుకోరు, తగ్గదు. మళ్ళీ ఇంకో హాస్పిటల్లో సంపాదించిందంతా తీసుకెళ్ళి, మరి ఇక్కడ మనం కానుకేయడానికి డబ్బులు ఉండవు, దశంభాగాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు, ఏముండవు. నీ సంపాదనలో 10వ వంతు దేవుని మందిరానికి తేవాలని వాక్యం ఉంది, దాన్ని మనం నెరవేర్చాం. మందిరానికి వచ్చినప్పుడు కానుక సమర్పించాలి, దాన్ని మనం నెరవేర్చాం. మనకు మొక్కుబడులు ఉండవు, ప్రత్యేకమైన మొక్కుబడులు ఉండవు. ప్రభా, నా కుటుంబానికి ఇలా మేలు జరిగితే ప్రభా నేను ఇలా నీకు చేయాలి, అలాంటి అసలు ఆ కోరికలే ఉండవు. డబ్బులు అయిపోతాయని భయం. జాగ్రత్త, ఒకరోజు నా డబ్బును నువ్వు చూడకుండానే చచ్చిపోతావు. దేవుడు అన్నాడు, నువ్వు దేవునికి చెమ్మటి కొట్టని స్థలములో నీ ధనం దాచబడతా ఉంది. అక్కడ చెమ్మట కొట్టదంట. నువ్వు ఇక్కడ పేదవాడివి, కానీ అక్కడ నువ్వు ధనవంతుడివి, నువ్వు ధనవంతురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి వెళ్తున్నాడు. ఆయనంట ప్రవక్త చెబుతున్నాడు, ఆ పడవ ఎక్కి, ఆ దోణి ఎక్కి ఒకలాంటి తుఫాను లేకపోతే ఒకలాంటి అలజడి, ఆ అలజడిలో ప్రయాణమై దేవుని చిత్తం నెరవేర్చడానికి వెళుతూ ఉంటే, ఏమండి, ప్రైజ్ ది లార్డ్, అక్కడ 12 సంవత్సరాలు వ్యాధి కలిగిన ఒక ఆమె వచ్చి ఆయన్ని తాకిందంట. ఆయనను తాకింది. అసలు వర్తమానంలో ఎంత మధురంగా రాశాడంటే, అంధకార గడియలో యేసు వచ్చానని వర్తమానంలో ఈ సన్నివేశాన్ని ఎంత చక్కగా రాశాడంటే ప్రవక్త. ప్రభు వెంటనే ఆగిపోయి, ఎవరో నన్ను తాకారు.
మొదటి మూడు వచనాలు చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగును కమ్మగా వెలుగు కమ్మని పలకగా. ఇదే స్థితి, మొదటి స్థితి. ఆయన ఎప్పుడూ కూడా అంధకార గడియలోనే వచ్చి ఆయన వెలుగును కలగచేయు దేవుడైన. ఆమె నీ బలహీనతలు ఆహ్వానించు, స్వస్థత తీసుకొస్తాడు. పడిపోయిన స్థితిలో ఆయన ఆహ్వానించు, నిన్ను నిలబెడతాడు. దుఃఖములో ఆయన ఆహ్వానించు, నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. దరిద్రప స్థితిలో నువ్వు ఆయన ఆహ్వానించు, నిన్ను ధనవంతుడిని చేస్తాడు. ఆమె కానీ అసలు సమస్య ఏంటంటే మనం పిలవట్లా. సమస్య ఏంటంటే సమస్య దేవుంది కాదు, సమస్య మనది. సమస్య మనది. మనము ఆయనను పిలవటం లేదు, దేవుణ్ణి మనము ఆహ్వానించటం లేదు. నువ్వు ఆహ్వానించు, ఒకసారి యేసుని ఆహ్వానించు. ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు వెళుతున్నారు, అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయన వెళతా ఉన్నాడు. వెళుతూ ఉండగా వాళ్ళిద్దరు ఏం చేశారు? యెరూషలేములో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటా మధ్యలో దేవుడు వచ్చాడు. 3 రోజుల క్రితం ఆయన సిలువ వేయబట్టం చూశారు. ఆమేన్, ఆమేన్. 3 రోజుల తర్వాత ఆయన వారితో ఉంటే ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేదు. గుడ్డివారా? కాదు. ఇది అంధకారం, ఆత్మీయ అంధకారము, ఆత్మీయ గురుడితనము, దేవుణ్ణి చూడలేని గురుడితనం, వాక్యాన్ని వెలుగును చూడలేని గురుడితనం, వాక్య ప్రత్యక్షతను చూడలేని గురుడితనం. రిజలా వెళ్ళారు మాట్లాడుకుంటూ వెళ్తుంటే మధ్యలో దేవుడు అన్నాడు, మీరు ప్రవక్తల మాటలు కూడా నమ్మాలి, మందమతుల్లా తయారైపోయారేంట్రా అని తిట్టాడు. యెరూషలేములో జరిగిన విషయాలు మాట్లాడుతూనే మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్మరా? చూడండి ఈ మాటకు అర్థం ఏంటి? ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్మరా అంటే వాక్యం ఎప్పుడు ప్రవక్తల దగ్గరికే వచ్చింది. వాక్యం ఎప్పుడు ప్రవక్తల దగ్గరికి వస్తుంది, ప్రవక్తల దగ్గర నుంచే సంఘంలోకి వస్తుంది వాక్యం. దేవుడు ఎప్పుడూ కూడా సంఘముతో నేరుగా దేవుడు మాట్లాడాడు. వాక్యము ప్రవక్త దగ్గరికి వస్తుంది, ప్రవక్త దగ్గర నుంచి లోకంలోకి వస్తుంది. అది క్రమం. అందుకే దేవుడు అన్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నారు. అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, వాళ్ళ ఊరు వచ్చింది, ఎమ్మాయి అనే గ్రామం వచ్చింది. వాళ్ళిద్దరు తమ ఇంట్లోకి వెళ్ళబోయి ఇటు చూశారు. అప్పుడే ప్రభు దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోతుంది. ఒక అంధకార గడియ ఏర్పడుతున్న సమయంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కేక వేశారు. ఏమని? లోకాసు వార్త 24 దీనమ్మా, బైబిల్ తెలియదు మీకు? ఏమని పిలిచారు ఆయన్ని? 28 నుంచి 31 దాకా. వచ్చినప్పుడు సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు గ్రుంకినది చెప్పి కనుక ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఈరోజు ప్రవక్త అదే చెప్తున్నాడు. ఈరోజు కూడా ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళిన వారి వలె సంఘములో కూడా యేసుని ఎలాగ బ్రతిములాడుకునేవారు ఈరోజు ఈ సంఘములో కూడా ఉంటే ఎంత బాగుండు. ప్రభా, మా ఇల్లు దాటి వెళ్ళొద్దని ఆయన అలా బలవంతం చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు. కానీ ఈరోజు ఎవ్వరు అడగట్లేదంట, ప్రభా మా ఇంట్లో ఉండవా, మాతో ఉండవా, మా కుటుంబంలో ఉండవా, మా ఇల్లు దాటి వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకునేవారు లేరు.
ఒకవేళ ఆయన లేచి వెళుతుంటే ఆయన బలవంతం చేసి కూర్చోబెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరంట. సమస్య అక్కడే వస్తుంది మన కుటుంబాల్లో. కానీ ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి అంధకారాన్ని తొలగిస్తాడు, వారి ఇంటిలో ఉన్న చీకటిని తొలగిస్తాడు, వారి జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు, వారి బ్రతుకులో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు, ఆత్మీయ స్థితిలో ఉన్న గురుడితనాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన ఏం చేశాడు? వెనక్కి తిరిగి వచ్చి వారితో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. వారితో కలిసి లోపలికి వెళ్ళాడు. ఎలాగానే రొట్టె విరిచాడంట. ఆయన చేతికి ఒక రొట్టె ఇవ్వబడింది. ఆయన చేతికి ఒక రొట్టె ఇవ్వబడింది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఈ రొట్టె ఆయన చేతిలోనే పెట్టాలి. ఈ రొట్టెను ఎందుకంటే అది ఆయన విరిస్తేనే ఇది మనకు ఆశీర్వాదం. ఆయన మాట్లాడితేనే మనకు ఆశీర్వాదం. ఆయన మాట్లాడితేనే మనకి దీవెన. ఆమేన్, హల్లెలూయా. ఆ రొట్టె విరిచి వారికి ఇచ్చాడంట. వాళ్ళు తీసుకొని అలా తిన్నారు. ఏమై వారి కళ్ళు, గురుడితనము, అంధకార గడియలో యేసు వచ్చాను. అంధకార గడియలో మన జీవితంలో ఒకళ్ళు నువ్వు చూస్తూనే ఉండొచ్చు. నీకు 90 సంవత్సరాలు వచ్చిన కలజోడు లేకపోయినా టీవీ, ఫోన్ బాగానే కనబడతా ఉండొచ్చు. బైబిల్ కనబడకపోయినా కదా. ఎక్కడున్న యవనస్తులకి బైబిల్ సరిగ్గా కనబడకపోయినా కలజోడు వేసుకొని మరీ ఫోన్ చూసే అలవాటు పడి ఉండొచ్చు. ఆమేన్. కానీ వాళ్ళు బ్రతిమలాడినట్లుగా, యమ్మాయి అనే గ్రామానికి వెళుచున్నటువంటి ఇద్దరు యేసును బ్రతిమలాడినట్లుగా ఈరోజు ఒకవేళ నువ్వు ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తే, ఎక్కడికండి? లోపలికి ఆహ్వానిస్తే ఆయన అంట వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఈరోజు నువ్వు ఆయన్ని ఆహ్వానిస్తే నీతో కూడా ఉండటాన్ని, ఆయన లోపల రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన పిలుస్తావా? ఆయన నీతో రావటానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుచున్నాడు. నీ ఇంట్లో నుంచి ఆయన లెగిస్తే ఒకవేళ అబ్రహాము వలె ప్రభువా నువ్వు అప్పుడే వెళ్ళొద్దు అని బ్రతిమలాడుకునే స్థితిలో ఉంటే ఆయన నీతో నీ ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకొని నీకు వరాలు ఇవ్వటానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నా యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఒక సమయం వచ్చింది, ఆయన అంటున్నాడు, మనం మొట్టమొదటి చదువుకున్న ఒక లేఖనము యెషయా గ్రంథము 60వ అధ్యాయములో, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆయన నీతోనే మాట్లాడతాను, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎంతమందికి కావాలా వెలుగు? దేవుడు చెప్తున్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. లోకం మీద కంట చీకటి కమ్మబోతుంది, కటిక చీకటి. ఆదిలో కూడా ఆయన కటిక చీకటి జలములను కమ్మి ఉన్నప్పుడు, అవునా, కటిక చీకటి ఆయన ఆత్మ నీళ్ల మీద అల్లాడుతూ ఉన్నదంట. కటిక చీకటి అంధకారం ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడు? వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. అంధకారం ఏమైంది? పారిపోయింది. అంధకారం ఏమైంది? పారిపోయింది. ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన లాజర్ని బ్రతికించాడు. ఆయన యాయీరు ఇంట్లోకి వచ్చాడు, యాయీరు కుమార్తెను బ్రతికించాడు. మూడవదిగా తండ్రి చిత్తం ఒకటి ఉన్నది. ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన అంటే ఆలస్యం చేశాడంట. ఎంతగా ఆలస్యం చేశాడంటే ఆ కుమారుడు పాడి మీద ఎక్కించి
మోసుకొని వెళ్ళే వరకు దేవుడు ఆగమన్నాడు అంట. ఆమేన్. ఆ పాడి మీదకి ఎక్కించి నాయీన్ అనే విధవరాలి యొక్క కుమారుడు ఆయన చనిపోయినప్పుడు నిజముగా ఆ గ్రామంలోకి దేవుడు ఎంతో ప్రయాసపడి వచ్చాడంట. యాయీరు కుమార్తెను బ్రతికించడానికి ఆయన ఆ ఓడలో ఎంతో ప్రయాసపడి వచ్చాడంట. ఆ లాజరును బ్రతికించడానికి సువార్త బోధించి అలసిపోయిన పాదాలతో వచ్చాడంట. తండ్రి చిత్తము నెరవేర్చడమే కుమారుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన మూడవదిగా ఆయన వచ్చి ఆ నాయీను కుమారుడిని పాడి మీద ఉన్నవాడిని ఆయన ఏం చేశాడంటే ఆయన తాకి, వాళ్ళు అడిగారా అమ్మా, వాళ్ళు అడిగారా మా కొడుకుని బతికించని? కానీ తండ్రి చిత్తములో వాడు బ్రతకటం ఆయన చూస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆ తల్లి కుటుంబం అంధకారంలోకి వెళ్ళిపోవటం దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కుటుంబాన్ని కూడా అలాగే చూస్తున్నాడు. నీ కుటుంబము ఒక అంధకారంలోకి, ఒక చీకట్లోకి, ఒక బలహీనతలోకి ఆయన వెళ్ళిపోవటం దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు వెలుగు వచ్చిందని చెప్పడానికే ఈరోజు వచ్చాడు. నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది, నీ మీద వెలుగు ప్రకాశిస్తుందని చెప్పడానికి దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఎందుకు ప్రభు అంటే నువ్వు అంధకారంలో ఉన్నావు, ఆత్మీయ గురుడితనములో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అదే సమయంలో నీ విశ్వాసాన్ని కూడా బలపరుస్తూ నువ్వు కోరుకున్నట్లే నీకు అగునుగాక అని కూడా చెప్తాను. ఈరోజు ఆయన ప్రభా లోకం మీదకి చీకటి వచ్చుచున్నప్పుడు, అంటే చీకటి అంటే ఏంటి? వాక్యము నుండి ప్రజలు దూరం అవ్వటం. మీరు లోకంలో చూడండి, పెద్ద భక్తి లేదు ఈరోజు సంఘాల్లో. ఎక్కడే కాదు, ప్రపంచమంతా పెద్ద భక్తి లేదు. భక్తి అని చెప్పుకునే వాళ్ళలో కూడా భక్తి లేదు, సేవకుల్లో భక్తి లేదు, విశ్వాసుల్లో భక్తి లేదు, మన మెసేజ్ చర్చిల్లో భక్తి లేదు. అసలు ముందు చచ్చిపోయింది. యాంటై మెసేజ్ చర్చిలో భక్తి చచ్చిపోయింది, ప్రార్థన చచ్చిపోయింది, విశ్వాసం చచ్చిపోయింది, ఆప్యాయతలు చచ్చిపోయాయి, సహవాసం చచ్చిపోయింది, దేవునితో నడిచే విధానం చచ్చిపోయింది, అంతా చచ్చిపోయింది. చీకటి లోకం మీదకి కమ్మినట్లుగా మెసేజ్ వాళ్ళ మీద కూడా చీకటి గట్టి కమ్మేసే ఉంది ఆల్రెడీ. చాలామంది అంటారు కనుక మెసేజ్లో వాళ్ళకు కూడా తెలిసింది. అంత నటనా భక్తి, వేషధారణ భక్తి, ఆ టయానికి రావటం దులుపుకొని పోయే భక్తే కానీ ప్రార్థన అయిన తర్వాత కూడా దేవునితో సహవాసం చేసే భక్తి ఈ భూమి మీద లేదు లేదు లేదు. ఉంది అన్నారంటే అది ఎవరైనా అబద్ధమైంది నిజంగా. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన పిలువు, ఆయన బ్రతిమలాడుకో, ఆయన ఆహ్వానించు. ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు రావటానికి. గృహములోకి, హృదయములోకి, జీవితములోకి, బ్రతుకులోకి, కుటుంబములోకి వారితో కలిసి ఆయన లోపలికి వెళ్ళాను. వాళ్ళు పిలిచారంట, లోపలికి రావా ప్రభు. పిలుస్తారా ఈ రోజున? ఎంతమంది ఆహ్వానిస్తారు ఆయన్ని? ఎంతమంది ఆహ్వానిస్తారు? నిజంగా నిజంగా మీరు కోరుకున్నట్లు మీకు అవుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.